హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ చెక్క పకోడీ. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదండి. చక్కగా ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇవ్వడానికి లేదా స్కూల్కి స్నాక్స్గా పంపించడానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ చెక్క పకోడీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో అరకప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, అరకప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లించుకుందాము. ఒక పెద్ద పళ్ళెంలోకి జల్లించుకోండి, పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చివరిలో కొంచెం ఇలా రవ్వగా మిగులుతుంది కదా, దీన్ని పడేయండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. అరకప్పు పుట్నాలకి 2 కప్పుల బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మెత్తటి పిండి వస్తుంది. ఇలా రవ్వ ఏమైనా మిగిలితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల నువ్వులు. నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి, మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యికి బదులుగా వెన్న అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల మురుకులు బాగా కమ్మగా వస్తాయి. అలాగే ఇందులో నేను వాము వేయడం మర్చిపోయానండి. వాము అయితే 1 స్పూన్ వేసుకోండి. నేను వాము పౌడర్ వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ వేసాను. వాము అయితే కనుక 1 స్పూన్ వేసుకోండి. వాముకు బదులుగా కొంచెం జీలకర్రని దంచి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిలో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన 2 కప్పుల వరకు నీళ్లు పెట్టి ఈ నీళ్ళని కాగనివ్వాలి. మరీ మరగాల్సిన అవసరం లేదు, లైట్గా ఇలా బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోసేయద్దు. ముందు స్పూన్తో కలుపుకోండి, వేడి నీళ్ళు కదా. ఈ నీళ్లు పిండిలో కలిసాక చేత్తో కలుపుకోండి. పిండిని ఒకేసారి ముద్దలాగా కలుపుకోవద్దు, కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్ద చేస్తే ముద్దగా అవ్వాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పిండి అంతటిని ఒక దగ్గరగా చేసేసి బాగా నొక్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాల పాటు మూత పెట్టేసి నాననివ్వాలి. ఈ మిగిలిన నీళ్ళని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ని వేసుకోవాలి. ఇది రిబ్బన్ పకోడీ కంటే కూడా పెద్దగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. స్వీట్ షాప్స్లో అయితే ఇలాంటివి చెక్కతో ఉంటాయండి, దాంతో వేస్తారు చెక్క పకోడీ. మనకి మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ ఇస్తారు. ఈ మురుకులు గొట్టంని కొంచెం నూనెతో గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాలకి పిండి బాగా నానుంటుంది. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవాలి. ఆల్రెడీ మనం నీళ్ళని కాచి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు గోరువెచ్చగా అయి ఉంటాయి. ఆ నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం కలుపుకోవడం వల్ల చివరి వరకు కూడా ఈ చెక్క పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది. మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చూసారు, ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి వేసుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. మురుకుల్ని ఈ విధంగా పొడవుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఆయిల్కి సరిపడా వేసుకుంటే చక్కగా అన్నీ కూడా చక్కగా కాలుతాయి. ఒకదానిపైన ఒకటి వేసుకున్నా కానీ ఏమీ కాదండి, ఇవి వేగిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అలా వదిలేయండి. ఈలోపు మనం నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని కలుపుకుందాము. ఇలా కొంచెం కొంచెం కలుపుకోవడం వల్ల ఈ మురుకులు బాగా గుల్లగా వస్తాయి. ఇలా మురుకులు గొట్టంలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. పైన వచ్చే నురుగులు కొంచెం తగ్గిన తర్వాత కలుపుకోవాలి. ముందే కలిపేశారంటే మరీ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్లో వచ్చే నురుగులు తగ్గాయి కదా, ఇలా వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకోవద్దు. ఇలా వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇవి నూనెని కూడా ఎక్కువగా పీల్చుకోవండి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే మిగిలిన పిండి అంతటితో మురుకుల్ని వేసుకోవాలి. మురుకులు వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే చెయ్యి కాలుతుంది. మురుకులన్నీ వేశాక ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని వెంటనే కదపొద్దు, 1 నిమిషం పాటు అలా వదిలేయండి. పైన వచ్చే నురుగులు కొంచెం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ
బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని నూనెలో నుంచి తీసేసుకోవడమే. చూడండి, ఇలా నూనెలో వచ్చిన నురుగులు తగ్గాయంటే ఇవి బాగా కాలినట్లే. మరీ ఎర్రగా కాల్చుకోవద్దు. ఇవి బయటకు తీసాక మరి కొంచెం రంగు మారుతాయి. లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోండి. చూసారు కదా చెక్క పకోడీని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.